హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పిల్లలు ఉన్న తల్లులకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మన పిల్లలకు డైలీ వాళ్ళ డైట్లో కంపల్సరీగా పాలు అనేవి ఇస్తూ ఉంటాం కదా. ఆ పాలు ఇష్టంగా తాగడం కోసం ఎన్నో రకాల మనకి పౌడర్లు, రెడీమేడ్ మాల్ట్లు, పాల పొడులు కలిపిచ్చేస్తూ ఉంటాం. అవైతే అస్సలు మంచివి కాదండి. మనం తయారు చేసే ఒక పౌడర్ అనమాట, 100% న్యూట్రిషన్ వాల్యూ ఉండే డ్రై మాల్టెడ్ మిక్స్ పౌడర్ అనమాట అండి. ఈరోజు హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కప్ అయితే నేను బాదం తీసుకున్నాను. హాట్ వాటర్లో ఈ బాదం వేసేస్తే మనకి ఇలా అయితే దానిపైన తోలైతే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా పొట్టు అయితే తీసేసుకోవాలి. అన్నీని తీసేసుకుని మనం పక్కనైతే పెట్టుకోండి. అలాగే ఒక హాఫ్ కప్పు జీడిపప్పు, ఒక హాఫ్ కప్పు పిస్తా, ఒక హాఫ్ కప్పు వాల్నట్, ఒక హాఫ్ కప్పు పూల్ మక్కన తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నానండి. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాదం అయితే వేసేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు తెలిసిందే కదండి, బాదం వచ్చేసి మనకి చర్మం, జుట్టు సమస్యలు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, చాలా ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయన్నమాట. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పక్కకు తీసేసుకున్న తర్వాత జీడిపప్పు అండి. ఆ జీడిపప్పు హాఫ్ కప్పు వాల్నట్, హాఫ్ కప్పు పిస్తా కూడా వేసేసుకున్నానండి. అవి కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే మక్కన కూడా వేసేసుకున్నానండి. వేసుకొని మొత్తం అన్నీ కలిపి లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలన్నమాట. వాల్నట్ తింటే మెదడు పనితీరు మెరుగవుతుందండి, యాక్టివ్గా ఉంటారు. పిస్తా కంటి సమస్యలు తగ్గుతాయి, శరీరానికి అధిక పోషణ, శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. మక్కన తెలుసు కదా, పూల్ మక్కన తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి, అధిక ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది, గుండె సమస్యలకు కూడా మెరుగవుతుంది అనమాట. చూసారు కదా, ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసేసాను. వేసిన తర్వాత కొంచెం మనం ఏంటంటే కొంచెం లైట్గా మనం ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం బెల్లం కానీ పంచదార కానీ పిల్లలకైతే ఇస్తే పటికి బెల్లం కానీ వేసుకోవచ్చండి. వేసుకొని ఫైన్ పౌడర్లా ఉండాలన్నమాట. చూసారు కదా, నేనైతే నా దగ్గర షుగర్ ఉంది కాబట్టి షుగర్ వేసానండి. వేసి లైట్గా అయితే నేను ఫైన్ పౌడర్ అయితే చేసేసాను. ఈ పౌడర్ని డైలీ వేర్లో మన పిల్లలకి ఒక గ్లాస్ అయినా ఇవ్వండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవ్వచ్చు. చాలా హెల్దీ అనమాట అండి. అలాగే ఒక కంటైనర్ జార్లో తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక గ్లాసు పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి మనం పిల్లలకైతే ఇవ్వచ్చు అనమాట అండి. చాలా హెల్దీ, చాలా మంచిది కూడా అనమాట అండి. డైలీ అయితే ఇది ఇవ్వండి, ఇది కంపల్సరీగా. మా బుడ్డోడికి అయితే నేను ఇస్తున్నాను, తాగుతున్నాడు, చాలా బాగుంది అన్నాడు అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.